ఓం నమస్తే. ఆత్మీయులకు రథసప్తమి శుభాకాంక్షలు. వెలుగును ప్రసాదిస్తూ సమస్త జీవులకు ఆహారాన్ని అందిస్తూ పగటికి కారణమైన ఆ సూర్యనారాయణునికి ఇదే నమస్కారము. ఓం నమస్తే ఆదిత్యాయ త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి, త్వమేవ ప్రత్యక్షం ఋగ్వేదసి, త్వమేవ ప్రత్యక్షం యజుర్వేదసి, త్వమేవ ప్రత్యక్షం సామవేదసి, త్వమేవ ప్రత్యక్షం అథర్వవేదసి, త్వమేవ ప్రత్యక్షం సర్వం చందాగంసి. ధ్యాయే సదా సవితృమండలమధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట మకరకుండలవాన్ కేయూరవాన్ హారీ కిరీటి ధృతశంఖచక్ర హిరణ్మయవపు. నమస్తే 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 నమో నమః. ఓం దాతాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం వరుణాయ నమః. ఓం శక్రాయ నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం ఖగాయ నమః. ఓం అర్కాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం అంశుమతే నమః. ఓం మార్తాండాయ నమః. ఓం మరీచయే నమః. ఓం వివస్వతే నమః. ఓం విష్ణవే నమః. ఓం సవిత్రే నమః. ఓం జగతః చక్షుషే నమః. నమః పూర్వాధిపతయే నమః. పశ్చిమాధిపతయే నమః. దినాధిపతయే నమః. ఋతుకర్తే నమః. దివాకర నమస్తుభ్యం. ప్రభాకర నమోస్తుతే. ఆదిదేవ నమస్తుభ్యం. ప్రసీద మమ భాస్కర. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ విధంగా నేను ప్రతిరోజు సూర్యనారాయణుణ్ణి అనుసంధానం చేస్తూ జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నాను. శ్రీ సూర్యనారాయణుడు హిరణ్య వపుః అని చెప్పటం ద్వారా శివకేశవ స్వరూపము, శాక్తేయ స్వరూపము కూడా అయి ఉన్నాడు అని మనకు తెలియవస్తూ ఉంది. భగవద్గీతలో అయితే ప్రభాస్మి శశిసూర్యయోహో అని 7వ అధ్యాయము 8వ శ్లోకంలో చెప్పబడి ఉన్నది. సూర్య చంద్రులలో ఉన్న ప్రకాశము, ఆ కిరణ స్వరూపము నేనే అని చెప్పారు భగవానుల వారు. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ అని 12 మంది ఆదిత్యులలో విష్ణునామంతో ఉన్న ఆదిత్య స్వరూపము నేనే. వెలుగును ప్రసాదించి ప్రసారం చేస్తున్న వాళ్ళల్లో సూర్యుడను నేనే అని భగవద్గీత 10వ అధ్యాయము 21వ శ్లోకంలో చెప్పబడి ఉన్నది. అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మ చూపించిన ఆ విశ్వరూపాన్ని దర్శించి అందులో కూడా 12 ఆదిత్యులు ఉన్నట్లు వర్ణన చేశారు. అది 11వ అధ్యాయం 22వ శ్లోకంలో మనకి కనిపిస్తూ ఉంది. 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మరొక శ్లోకం ఉంది. యదాదిత్య గతం తేజ జగద్భాషయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అని భగవానులు వారు చెప్తా ఉన్నారు. లోకంలో మనకి వెలుగు అనేది 3 విధాలుగా లభిస్తూ ఉంది. ప్రధానంగా సూర్యుడి నుంచి, చల్లని వెన్నెల రూపంలో చంద్రుడి నుంచి, వెచ్చదనం రూపంలో మరి పదార్థాలను పచమనం చేయడానికా అన్నట్లుగా ఉండే అగ్ని. ఈ 3 రూపాలలో దేవుడే మనకి ఆయా సౌకర్యాలని కల్పించాడు అని చెప్పుకోవచ్చు. భగవద్గీతలో మరొక చోట చెప్తారు, జఠరాగ్ని స్వరూపము నేనే అని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనే మాట చెప్పారు.
భగవానుల వారు జఠరాగ్ని రూపములో సర్వజీవుల శరీరాలలో ఉండి వారు తినిన ఆహారాన్ని అరిగిస్తున్నాను అన్న మాట చెప్పారు. కాబట్టి వెలుగు స్వరూపము, జ్ఞానస్వరూపము అయిన సూర్యభగవానుని కారణంగానే ఈ సమస్త జగత్తు కూడా నడుస్తూ ఉంది, తన స్థితిని కొనసాగిస్తూ ఉంది. ఒక్క సూర్యుడు లేకపోతే మనకి పగలు లేదు, ఈ భూమి యొక్క స్థితి కూడా లేదు. భూమి సూర్యుడి మీదే ఆధారపడి ఉన్నది. మానవులు, పశుపక్షాదులు తమ ఆహారాన్ని సంపాదించుకుంటున్నారు అంటే సూర్యకిరణాల ద్వారా మొక్కలలో ఏర్పడిన కిరణజన్య సంయోగ క్రియ అనే కారణంగానే మనకు ఆహారం అందుతూ ఉంది. ఈ సత్యాన్ని గుర్తెరిగి సూర్యభగవానుల వారిని తగిన విధంగా గౌరవ ఆదరభావంతో మనము ప్రేమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవదేవుని యొక్క నేత్రములుగా చెప్పబడ్డారు. సూర్య చంద్రౌచ నేత్రే అని. దేవదేవుని యొక్క అంశావతారము అని అనుకున్న సూర్యభగవానుడు పూజనీయుడే. ఎందుకంటే పెద్దవాళ్లల్లో శ్రేష్ఠుడు ఆయన. ఈ కారణం చేత మనమందరం తప్పనిసరిగా గౌరవించి తీరాలి. ఆదివారం రోజున సూర్యభగవానునికి చెందిన పూజాధికములు మనం చేయడము, ఆయా నియమాలను పాటించడం అనేది చెప్పబడిన సూచనగా గుర్తెరగాలి. అందరికీ మరొక్కసారిగా వెలుగు స్వరూపుడైన ఆ సూర్యభగవానుని యొక్క రథసప్తమి శుభాకాంక్షలు. ఓం నమస్తే. అందరికీ స్వస్తి.